49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో ఇందాక మీరు రావడానికి కొంచెం టైం ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి మేము ఇందాక వచ్చినప్పుడు మీరు ఇంకా రావడానికి టైం ఉందనే దాంట్లో ఈ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసాం అసలు ఏంటి రాజేందర్ రెడ్డి గారు అనే దాంట్లో ఎక్కడా కూడా ఎవరు అంటే రాజేందర్ రెడ్డి గారు ఫలానా అవినీతి చేశారు లేకపోతే భూ కబ్జాలు చేశారు అక్రమాలు చేశారు ఇవి ఎవరూ చెప్పలేదు కానీ ఒక 2-3 వాళ్ళ నుంచి వచ్చిన విమర్శలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. అంటే రాజేందర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు అనేది మెయిన్గా ఒకటి విన్నాను. సో దానికి నిజమైన విషయము తప్పండి. అవి ఎందుకు చెలాయిస్తారు? ఎవరు వింటారు? పెత్తనం చెలాయిస్తే ఎవరు వింటారు? ఎవరి కోసం? ఒకవేళ మీరు అన్నట్టే చెలాయించు ఎవరి కోసం? పెత్తనం అంటే ఇప్పుడు నేను ఉన్నాం, ఏ ఫెస్టివల్ ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఎలక్షన్స్ అప్పుడు మనిషి దిక్కు షేర్ చేసుకొని పోయినాం. వారు అపార్ట్మెంట్స్, మా మిస్సెస్ అపార్ట్మెంట్స్ చూసుకుంటాను. ఆ అపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరిని అడుగుతారు? పని అవసరం పడ్డది, ఎవరిని అడుగుతారు? తన్నే అడుగుతారు. వారు అప్పుడు ఏం చేస్తారు? నాకేగా చెప్పేది ఫైనల్గా. అది పెత్తనం అంటారు అనుకుంటే దాన్ని మనం చేసేది ఏం లేదు దానికి. రెండోది, మంచి చెడు ఉంటుంది. భార్య ఎప్పుడూ ఇది చెప్పదు, తప్పుదో పడతాను చేయదు. వాళ్ళు నన్ను కాదని చెప్పి రాజయోగులకు వచ్చి నిల్చునేది ఉన్నదా? ఈ పెళ్ళిళ్ళు ఉన్నాయి, నేను అన్నీ తిరగలేను. నా మిస్సెస్ దిక్కుపోతుంది, నా డాక్టర్ దిక్కుపోతుంది, నేను దిక్కుపోతా. మనిషి దిక్కు నేను ఫస్ట్ ఇంటనే చెప్తా, ఇక్కడికి నేను లాస్ట్ టైం ఇడికి పోయినా కాబట్టి ఇది నువ్వు పోయి నేను షేర్ చేసుకుంటే వెళ్ళిపోతాం. మేము టీం వర్క్గా చేస్తున్నాం. దానిని కొందరు ఉంటారు. బ్రదర్స్ వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు? నా బ్రదర్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్. ఎవ్వరు కానివ్వండి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎవ్వరు అధికారులకు ఫోన్ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కు చెయ్యరు. ఆఫీస్ ఉన్నది, ఆఫీస్ని చూసుకుంటారు కదా, స్టాఫ్ ఉంటారా లేదా అటెండెన్స్ పెట్టుకుని అవతల పడితే ఇదే కాదు చూసి అడుగుతారు కదా. వాళ్ళు అడిగితే పెత్తనం చెలాయిస్తానంటారు. చూడ ఎప్పుడు కానీ ఆ పెత్తనమని కాయలున్న చెట్టుకే రౌతులు వేస్తారు. ఎప్పుడైతే ఎవరి మీద అభియోగం మోపుతారో వాళ్ళని నేను ఎక్కువ ఇష్టపడతాను. నా దగ్గర ఇలా కార్లు ఎక్కించుకొని ఒకళ్ళు తిరుగుతాను నేను, నాతో పాటు కార్లు ఎక్కించుకొని తిరిగిన మీదే విమర్శలు వేస్తుంటారు. ఇక ఎవరినన్నా నేను తిట్టేయాలనుకుంటే నా కార్లు ఎక్కించుకొని తిప్పాలి, వాళ్ళని 2 రోజులలో తిట్టేస్తారు. ఇక ఇవన్నీ సహజం ఉంటూనే ఉంటాయి. వాళ్ళకి ఏముంటుందండి ఇంట్లో? వాళ్ళ ప్రపంచం చిన్న ప్రపంచం. ఇంట్లో ఆ చిన్న ప్రపంచంలో వాళ్ళు అడిగేది ఏం చేస్తారు? నన్ను అడగలేక వాళ్ళు తిరిగింది కాబట్టి వాళ్ళని అడుగుతారు, వాళ్ళు నాకు చెప్తారు. స్టాఫ్ నాకు తెలిసి ఒక స్టాఫ్ కాడ ఈ స్టాఫ్ ఏం చేస్తారంటే, నేను హైదరాబాద్ పోతే వీళ్ళు ఎవరు ఉండే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు జవాబుదారితనం ఉండాలి కదా. ఆఫీస్లో నువ్వు ఎక్కడ పోయినామని గట్టిగా అడుగుతారు, గట్టిగా వీళ్ళు పెత్తనం చెలాయిస్తారు. పెత్తనం అంటే ఎప్పుడు బయట అధికార యంత్రాంగం మీదనో లేకపోతే నా డివిజన్ ప్రెసిడెంట్ పొలిటీషియన్స్ మీదనో చేస్తే ఓకే, దాన్ని ఒప్పుకుంటాం. నా స్టాఫ్ మీద శాలరీ ఇచ్చి నేను ప్రైవేట్ స్టాఫ్ నేను ఇచ్చిన దాని మీద ఆ మెయింటెనెన్స్కి నేను చేసుకోకపోతే కొందరు వస్తారు. ఎలక్షన్స్ అప్పుడు తప్పుదో పట్టించిన వాళ్ళు ఉంటారు. మేము కొన్నిటికాడ గీత గీసేసుకుంటాం. వారిని క్షమిస్తే ఆ పాపం మాకే తాకుతుంది. వాళ్ళని క్షమించదు. అట్లాంటి పాపాలు చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అధికారం రాగానే మళ్ళీ ఇళ్ళకి వచ్చి కూర్చొని ఆ కవచం కప్పుకుంటుంటారు. వాళ్ళ ద్వారానే మా వాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.